కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగాము. ఇక్కడ నుంచి మున్నార్ వెళ్తున్నాము. దిస్ ఇస్ మై లంచ్. దిస్ ఇస్ మై రూమ్. మొత్తం ఫాగ్ ఫామ్ అయిపోయింది. ఇట్స్ లైక్ 4 o'clock ఇన్ ది ఈవినింగ్. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నేనున్న రిసార్ట్, నేను ఇక్కడ స్టే చేస్తున్నాను. షూట్ కూడా ఇక్కడ జరుగుతుంది. బట్ ఈ పూల్ మాత్రం యూజ్ చేయడానికి వీలు లేకుండా ఉంది. బట్ దిస్ ఇస్ టూ గుడ్. చాలా బాగుంది. మా వాళ్ళు అక్కడెక్కడో షూట్ చేస్తున్నారు చూడండి. ఆదర్శ్ హాయ్. ఓహో, ఇప్పుడు నేను కేరళ షూటింగ్కి వచ్చాను అనమాట. ఫర్ అ న్యూ ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు ఆ గెటప్లో చేయకూడదు కాబట్టి నేను నార్మల్ గెటప్లో చేస్తున్నాను. సో కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగాము. ఇక్కడ నుంచి మున్నార్ వెళ్తున్నాము. మున్నార్లో షూట్. కానీ ఇక్కడ మధ్యలో వెళ్తూ ఇక్కడ నుంచి 3.5 hours ఏమో జర్నీ ఉంది అంట. సో వెళ్తూ లంచ్ చేసేసి వెళ్దామని చెప్పేసి శరవణ భవన్కి వచ్చాము. దిస్ ఇస్ శరవణ భవన్. ఇక్కడ శరవణ భవన్ అంట. కొంచెం బ్రేక్ అంటే లంచ్, ఇడ్లీయో ఏదో సంథింగ్ లైట్. వెళ్ళేటప్పుడు దారిలో ఆ గ్రీనరీ, దానికోసమే సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఆ గ్రీనరీ కూడా మీకు చూపిస్తాను. దిస్ ఇస్ మై లంచ్. ఇక్కడైతే శరవణ భవన్లో కాంబో ఉందంట. కాంబోలో ఆర్డర్ ఇచ్చుకున్నాము. గోబీ మంచూరియా, ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, రోటీ. సో ఇప్పుడే రిసార్ట్కి వచ్చామన్నమాట. నా రూమ్కి వెళ్తున్నాను. నా మొహం చూపించకుండా చాలా మాట్లాడుతున్నాను చూసారు. ఈ రూమే భయ్యా? రూమా? ఓ గాడ్. This is my room. మొత్తం ఫాగ్ ఫామ్ అయిపోయింది. ఇట్స్ లైక్ 4 o'clock ఇన్ ది ఈవినింగ్. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. మొత్తం వెదర్ అంతా మారిపోయింది. మా డైరెక్టర్ గారు కూడా ఆ వర్షంలో షార్ట్స్ మన రీల్స్ తీసుకుంటున్నారు అనమాట. వరుణ్ గారు నా కెమెరామెన్ ఓం ప్రకాష్ గారు ఇదే దొరికింది కదా అని చెప్పి వితౌట్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ ఎఫెక్ట్స్తో తీసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వాళ్ళు చేస్తున్నారు, నేను బట్ ద వెదర్ ఇస్ టూ బ్యూటిఫుల్. భయపడ్డాను ఇక్కడికి వచ్చేటప్పుడు, ఏప్రిల్లో కేరళ వస్తున్నాను ఎలా ఉంటుందని. అద్భుతంగా ఉంది వెదర్. అంటే ఇది యాక్చువల్లీ నేనున్న రిసార్ట్, నేను ఇక్కడ స్టే చేస్తున్నాను. షూట్ కూడా ఇక్కడ జరుగుతుంది. బట్ ఈ పూల్ మాత్రం
యూజ్ చేయడానికి వీలు లేకుండా ఉంది. వీలున్న అవకాశం లేదులేండి, కుదరదు. బట్ దిస్ ఇస్ టూ గుడ్ టూ, చాలా ప్రశాంతంగా ఉంది అనమాట. అండ్ వి షూటింగ్ హియర్, మా షూటింగ్ అదంతా అవుతుంది. మా డైరెక్టర్ గారు అందరూ ఉన్నారు. టీ ఎస్టేట్స్ ఇవన్నీ మనం వెళ్ళిన చోట ఎక్కువ ఉంటాయా? సో దిస్ ఇస్ ద టీ ఎస్టేట్ వీఆర్ షూటింగ్. ఈ టీ ఎస్టేట్లోనే షూట్ చేస్తున్నాం అనమాట. చాలా చాలా బాగుంది. అంటే మీకు వీడియోలో నేను ఎంతవరకు చూపించగలనో నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ టూ గుడ్. చాలా బాగుంది. మా వాళ్ళు అక్కడెక్కడో షూట్ చేస్తున్నారు చూడండి. నేను అక్కడికి వెళ్తానో ఏమో నాకు తెలియదు. ఇక్కడ వరుణ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇది కంప్లీట్ ఎస్టేట్, సెపరేట్, ఎవరితో సంబంధించిన ఎస్టేట్ ఇది. ఇక్కడ ఇంత ఎండ కనిపిస్తుంది, కాసేపట్లో సడన్ గా మేఘాలు వచ్చేస్తున్నాయి మళ్ళీ. అబ్బా, ఆ టీ ఎస్టేట్స్ మధ్యలో ఇల్లు భలే ఉంది కదా. ఈ లొకేషన్లో ఇదిగో అక్కడ చైర్స్ వేసుకొని ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను అనమాట. వర్షం చిన్న చిన్నగా డ్రిజిల్ పడుతుంది అండ్ క్లౌడ్స్ ఆర్ మూవింగ్ సో ఫాస్ట్. ఆదర్శ్ హాయ్. ఓహో, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి శ్రీనివాస్. ఇప్పుడు నేను కేరళ షూటింగ్కి వచ్చాను అనమాట. కేరళలో ఇక్కడ ఇది ఒక రిసార్ట్లో షూట్ చేస్తున్నాము. ఇట్స్ ఫర్ అ న్యూ ప్రాజెక్ట్. అది కూడా త్వరలోనే మీకు నేను ఆ గెటప్ అవంతా రివీల్ చేస్తాను. ఇప్పుడు ఆ గెటప్లో చేయకూడదు కాబట్టి నేను నార్మల్ గెటప్లో చేస్తున్నాను. బట్ ఐ వాంటెడ్ టు షో యూ ద లొకేషన్స్ అండ్ ఆల్. మేము ఎక్కడెక్కడ షూట్ చేసాము ఏంటి అని చెప్పి. ఇదంతా రెసార్ట్, ఇదంతా మా గెస్ట్ హౌస్ కింద అనమాట. సో దిస్ ఇస్ టూ గుడ్. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అన్ని గెస్ట్ లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నా సెపరేట్గా నా వ్లాగ్ కూడా చేస్తాను విత్ మై న్యూ గెటప్. లెట్స్ గో ఇన్ టు ద వ్లాగ్. ఇక్కడ ఒక టైంలో ఎండ ఉంటుంది, ఒక టైంలో నీడ ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు. సడన్గా దర్స్ అ మిస్ట్ అండ్ చిన్న డ్రిజిల్ వస్తుంది, మళ్ళీ సడన్గా క్లియర్ స్కైస్ వచ్చేస్తున్నాయి అండ్ మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. సో ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్ వెదర్. ఇప్పుడైతే ఎండ ఉంది. నేను వచ్చిన నేను రాగానే కొంచెం మా జర్నీలో కూడా మొత్తం వర్షం పడింది. మీకు అది కూడా తీసాను వీడియో, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చేరే వరకు మాత్రం ఫుల్ వర్షము, 3 days వర్షం ఉంది అని చెప్పి చూపిస్తున్నారంట. లెట్స్ సీ. దిస్ ఇస్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.